హాయ్ ఫ్రెండ్స్. ఈ మధ్య తరచుగా చర్చ నడుస్తూ ఉంది. కొంతమంది బ్రాహ్మణ యువత ఈ దళిత యువత, ఎస్సీల యువతలు వీళ్ళు మీరు మోసం చేశారు, లేకపోతే మీరు రిజర్వేషన్ల వల్లే బతుకుతున్నారు, ఇట్లాంటి చర్చలు నడుస్తూ ఉన్నాయి. బట్ వాస్తవానికి రిజర్వేషన్లు అనేది అంబేద్కర్ ఆశించిన విధమైన రిజర్వేషన్లు ఇప్పుడు అమల్లో లేవు. అంబేద్కర్ గారు చెప్పారు ఆ రోజే, మనము ఇది చట్టాలు చేయగలం కానీ దాన్ని అమలు చేసేవాళ్ళు మన అంతా ఈ ఆధిపత్య కులాల చేతిలోనే ఉంటాయి. ప్రస్తుతం అధికారులు వాళ్ళే, గుమస్తాలు వాళ్ళే, సంస్థం వాళ్ళే. అందువల్ల మీకు వెంటనే న్యాయం జరుగుతుందని మనం చెప్పలేము. సో కొంతమేర మీకు మేలు జరుగుతుంది అనేది ఆయన ఆలోచన ఆ రోజుల్లో. ఈరోజు మన ఇంతకుముందు చాలా వీడియోస్ చేశాం. సో బీసీలు, ఎస్టీలు, ఓసీలతో సహా వాళ్ళు మతం మారినా వాళ్ళ రిజర్వేషన్లు ఉంటాయి. కానీ ఎస్సీలు మాత్రం మతం మారితే వాళ్ళ రిజర్వేషన్లు పోతాయి. ఇది చాలా గొప్ప తీర్మానము. ఆ సుప్రీంకోర్టుకు కూడా మరి ఏ రకమైన న్యాయంతో వాళ్ళు చూస్తున్నారో, ఏ రకమైన దృష్టితో వాళ్ళు జడ్జిమెంట్ తీర్పు చెబుతున్నారో తెలియదు, కానీ చాలా దుర్మార్గపు తీర్పు. సో సమానత్వం ఏది? సో వాళ్ళు మతం మారితే పోతే, మనకి వీళ్ళు మతం మారితే పోవాలా? మరి వాళ్ళకు పోదు, వీళ్ళకే పోద్దంటే ఎట్లా? అది నడుస్తుంది. కానీ ఒకటైతే గుర్తుపెట్టుకోవాలా, రిజర్వేషన్ అనేది తీసేస్తే హిందూ మతం అనేది మైనారిటీలోకి వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఈ మొత్తం అంతా ఓపెన్గా బయటకు వెళ్ళిపోతారు, బీసీలతో సహా వెళ్తారు. ఏదో కొద్దిమంది మాలలు వేసుకుంటే తప్ప. అప్పుడు హిందూ మతం అంటే కేవలం 4-5 కులాలు మాత్రమే ఉంటారు. వాళ్ళు మైనార్టీలే పడిపోతారనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే వీళ్ళు అందులో ఉన్నంత వరకే మీకు ఆ హిందూ మతం మెజారిటీ మతం భారతదేశంలో చెప్పుకోవడానికి మీకు అవకాశం ఉంటుందని గమనించండి. థ్యాంక్ యూ.